హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక కొత్త డిష్‌తో మీ ముందుకొచ్చాను. ఇవాళ నేను ఫిష్‌తో పకోడా వేశాను. దానికి కాంబినేషన్ చాలా కొత్తగా చూపించబోతున్నాను. జామకాయతో పచ్చడి చేశాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్‌కి కూడా ఏమాత్రం రెస్టారెంట్‌కి తీసిపోని విధంగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ నేను బోన్‌లెస్ ఫిష్ తీసుకున్నాను. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా క్యూబ్స్‌గా కట్ చేశాను. ఇందులో శనగపిండి, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ ఇవి 3 స్పూన్లు చొప్పున వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రెష్‌గా దంచి వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇక్కడ మసాలాలు మన టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాము వేసుకోవాలి. వామును ఒక్కసారి అరచేతిలో వేసి ఇట్లా చేసుకుంటే గనక క్రష్ చేస్తే గనక ఆ టేస్ట్ దాని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. వేసి వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. ఆ చేపలో ఉన్న తేమతోనే మనకు మసాలా అంతా చక్కగా పట్టేస్తుంది. ఫస్ట్ మనం కలిపిన వెంటనే ఏంటి ఇంత పొడిగా ఉంది అనిపిస్తుంది కానీ మనం కలిపే కొద్దీ సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా పావుగంట పక్కన పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఒక జామకాయ తీసుకొని దానికి ఫోర్క్ గుచ్చేసి ఈ విధంగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. చూసారు కదా ఈ విధంగా చుట్టుపక్కల అంతా చక్కగా కాలిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని దానిపైనున్న పీల్ తీసుకోవాలి. ఎవ్వరూ నమ్మరండి, మనం జామకాయతో చట్నీ చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చింది. ఈ విధంగా పైన పీల్ అంతా తీసేసుకొని మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఎప్పుడు టమాటా సాసు, మయోనీసు, కెచప్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ జామకాయ ముక్కల్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, మన ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి అండి. నేనైతే చిన్నవి కాబట్టి 4 పచ్చిమిర్చి వేశాను. సగం నిమ్మబద్ద వేశాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మనం వేడి నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం రెస్టారెంట్‌లో ఒక్క ప్లేటు తీసుకునే ప్రైస్‌లో మనం ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి చక్కగా. ఇది బోన్‌లెస్ ఫిష్ ఏ సూపర్ మార్కెట్స్ మనకి అదే చేపల మార్కెట్ ఉంటుంది గదా! హోల్‌సేల్ మార్కెట్స్. అక్కడ అపోలో ఫిష్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. కేజీ 80 రూపీస్ ఏమో ఉంటుంది. వాళ్ళు క్లీన్ చేసినందుకు కేజీకి 20 రూపీస్ తీసుకుంటారు. మనం ఒక 10 కేజీస్ ఫిష్ తీసుకుంటే గనక 1000 రూపీస్‌లో చాలా చాలా వస్తుంది మనకి. అదంతా వేస్టేజ్ పోయినా కూడా చాలా వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఎర్రగా. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో బ్యాచ్‌ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫిష్ అనేది ఎక్కువ వేగకూడదండి. మనకు సామెతే ఉంది. చేప ఉడికి చెడింది, మాంసం ఉడక్క చెడింది అని చెప్పేసి. సో, చేప అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదనమాట. అది ఎంత ఉడకాలో అంతే ఉడికితే బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు గదా! నేను చక్కగా ఫ్రై చేసిన కరివేపాకు వేశాను. అలాగే కీరా కట్ చేశాను. టొమాటోతో రోజ్ ఫ్లవర్ చేశాను. జామకాయ చట్నీతో సర్వ్ చేశాను. ప్లీజ్ అండి నా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.